ప్రభుత్వము, ఇది హార్నిషలు రైతుల మేలు కోసం పనిచేసే ప్రభుత్వం అని నిరూపించే విధంగా రైతు సదస్సుని నిజామాబాద్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ పెట్టడం జరిగింది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావుతో పాటు చాలామంది వైస్ ఛాన్సలర్లు, పేరుగాంచిన సైంటిస్టులు, పేరుగాంచిన వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటా ఉన్నారు. సదస్సు ముఖ్య ఉద్దేశం అధునాతన టెక్నాలజీ, వాళ్ళు శాస్త్ర సాంకేతిక పరంగా వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. తక్కువ వ్యయము, తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి వచ్చే విధంగా కొత్త కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న తరుణంలో వారికి కొత్త పద్ధతులు నేర్పాలని, కొత్త టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వాలని రైతులందరికీ కూడా ఈ సదస్సులో ఓరియంటేషన్ జరిపి భవిష్యత్తులో అధునాతన పద్ధతిలో రైతులు వ్యవసాయం చేసే విధంగా ప్రయత్నం చేసే పనిలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రైతు జిల్లా, వ్యవసాయ పరమైనటువంటి జిల్లా ఇది. ఒకప్పుడు ఎన్ఎస్ఎఫ్ కానీ ఎన్సిఎస్ఎఫ్ కానీ యావత్ ఆసియా ఖండంలో గొప్ప ఫ్యాక్టరీ ఉన్నటువంటి జిల్లా. 1923లో నిజాం సాగర్ ఆయకట్టు ప్రారంభమైనప్పుడు 2,75,000 ఎకరాల సాగు కొరకు ప్రాజెక్ట్ నిర్మాణం అయింది. సస్యశ్యామలమైంది ఆనాడు నిజామాబాద్ జిల్లా. క్రమేణా సిల్ట్ వచ్చి, పూటిక వచ్చి నిజాం సాగర్ దాదాపు 17 టీఎంసీలు కుదించుకుపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే 1970లో ఆయకట్టు హైట్ని పెంచి 2 మీటర్లు ఆయకట్టు హైట్ పెంచి దాదాపు 12 నుంచి 17 టీఎంసీలు నీటి నిల్వ కోసం ఖర్చు చేయడం జరిగింది. నేను నిన్న పెద్దలందరూ విజ్ఞప్తి చేశాను, నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ ఉన్న సిల్ట్ని, సెడిమెంటేషన్ తీసేస్తే నిజాం సాగర్ కూడా దాదాపు 1,50,000 ఎకరాలు అదనంగా ఆయకొట్టే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2.5 లక్షల పైచులకు ఎక్కువగా పారించే అవకాశం ఉంది. ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాం. రైతే దేవుడు, రైతు చల్లగా ఉంటే మనం సంక్షేమంగా ఉంటామని నమ్మే ప్రభుత్వం మాది. ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఏదో మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో 2-3 ఉదాహరణలు మీకు ఇస్తాను. బీఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల చేసిన నిర్వాకం, రైతు కుప్పల మీద, రైతులు వరి కుప్పల మీద వేసి చూసి ప్రాణాలు ఇడిచినట్టు సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ రాష్ట్రంలో. ధాన్యం అమ్మకానికి వచ్చి గంజులో దినాల తరబడి వేచి చూసి ప్రాణాలు అడిచిన సంఘటనలు మర్చిపోలే. రైతులకు బేడీలేసిన సంఘటన మర్చిపోలే. రైతుల మీద విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసిన సంఘటన మర్చిపోలే. అన్నిటికి మించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే వారికి పరిపూర్ణ మద్దతు ఇచ్చినట్టు సంఘటన మర్చిపోలే. మనం దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం, నేను గౌతమ్ నగర్లో ఒక దళిత కుటుంబంలో సన్న బియ్యం భోజనం చేసి వస్తా ఉన్నాం. యావత్ దేశం మన వైపు చూస్తున్నటువంటి చరిత్రాత్మక కార్యక్రమం, ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం. ప్రతి పేదవాడు నాణ్యమైన సన్న బియ్యం ధనవంతుడికి సమానంగా తినాలనే ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం, దేశానికి దిక్సూచిగా మారినటువంటి కార్యక్రమం. ప్రతి అరుడికి తలకి 6 కిలోల నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం ఇవాళ. రైతు బంధు కింద 21,000 చిల్లర కోట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అది.
ఇలా సన్న బియ్యాలు పండించాలని 500 అదనంగా బోనస్ ఇవ్వడం వల్ల 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాల వరకు సాగు పెరిగిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతు యొక్క మీదున్న ప్రేమ. ఇలా యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో పండినటువంటి వరి పంట 2.81 లక్షలు అంటే 2,81,000 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది రాష్ట్రంలో. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దూరదృష్టితో తీసుకునే కార్యక్రమాలు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పంట విధంగా అంత దిగుబడి వచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు. రైతులకి సాగునీరు ఉండాలని ఆయన వదిలేసిన ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. గవర్నర్ సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాని సంపంగా నీరు రావాలని ప్యాకేజ్ 20, 21, 21/A, 22 ప్యాకేజ్ తీసుకొచ్చిన ఘనత సుదర్శన్ రెడ్డి గారిది. ఆయన హయాంలో దాదాపు కంప్లీట్ అయ్యి కొంత మిగిలి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, సుదర్శన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఆ ప్యాకేజీని పక్కన పెట్టిన సందర్భం. ఒక 500-600 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు కూడా పక్కన పెట్టిన సందర్భం. ఇవాళ మేము వచ్చిన తర్వాత 2-3 మార్లు రివ్యూలు చేసి ఆ 3 ప్యాకేజీలు కూడా కంప్లీట్ గా పరిపూర్ణంగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇది మాకున్న చిత్తశుద్ధి. నిజామాబాద్ కి పూర్వ వైభవం రావాలి. నిజాం సాగర్ సిల్ట్ అండ్ సెడిమెంటేషన్ తీసేస్తే ఇంకొక 1.5 లక్షల నుంచి ఇంకా పైన ఎకరాలు పండించే నీరు అందించే అవకాశం ఉంటుంది. అది ఎంత వ్యయమైనా మేమందరం ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ కార్యక్రమానికి పూనుకుంటాము. తద్వారా పూర్వ వైభవం నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయ పరుల జిల్లా అనే విధంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గుత్పా అల్లిసాగర్ దాని కింద సబ్సిడరీగా ఉన్నాయి. అవసరమైన మరమ్మతులు చేస్తాం. నిజామాబాద్ వ్యవసాయ పరంగా నార్థన్ తెలంగాణలో ఒక మేటి డిస్టిక్ గా మార్చాలన్నదే మా అందరి ధ్యేయం. సుదర్శన్ రెడ్డి గారు మేము స్వతహాగా వ్యవసాయదారులం, అగ్రికల్చర్ అంటే మక్కువ వాళ్ళం. అందుకే ఈ దోహదపడతా ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయంపై అవగాహన కలగాలని, వ్యవసాయం మీద దృష్టి సాధించాలని మేమందరం నిన్న మంత్రి గారిని, ప్రభుత్వాన్ని జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాల కావాలనుకున్నప్పుడు తక్షణమే ప్రభుత్వం ఆమోదించిన సందర్భం. వ్యవసాయ కళాశాలతో పాటు నిజామాబాద్కు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావాలని ముందు నుంచి అడుగుతున్న సందర్భం. ఈ 2 కూడా సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిజామాబాదు క్రీడాకారులకు పెట్టింది పేరు. చాలా మంది క్రీడాకారులు తయారు చేసినట్టు నిజామాబాద్ జిల్లా. స్వతహాగా నేను కూడా కరాటలు ఇక్కడి నుంచి తయారయ్యాను. అందుకే నిజామాబాద్కి ఒక మినీ స్టేడియంతో పాటు ఒక అది సింథటిక్ ట్రాక్ కూడా మా అందరి కోరిక మేరకు శాంక్షన్ అయ్యింది. ఒక మినీ స్టేడియం వస్తుంది, సింథటిక్ ట్రాక్ వస్తూ ఉంది. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అధునాతన హంగులతో ఇండోర్ స్టేడియం కూడా కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేయాలనేది నందిపేట దగ్గర ఉన్నటువంటి సెజ్ను కూడా ముందుకు తీసుకెళ్లనేది మా తపన. సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి పాత కాలంలో నిజామాబాద్ జిల్లా అంటే చెరుకుకి పెట్టింది పేరు. మళ్ళొక పరిశ్రమ స్థాపనకు వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక షుగర్ ఫ్యాక్టరీని నిజామాబాద్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా ధ్యేయం వల్ల మాకొచ్చిన పదవులు కాదు, బాధ్యతలు. ఈ బాధ్యతలు ప్రతి క్షణం కూడా నిజామాబాద్ అభివృద్ధి కొరకే. నిజామాబాద్ జిల్లా సమూలంగా అభివృద్ధి పొందాలని,
తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని తాపత్రయంగా ముందుకు పోతా ఉన్నాము. సుదర్శన్ రెడ్డి గారు ఈ వయసులో కూడా ఎన్ని మార్లు నిజామాబాద్కు వచ్చి వ్యవసాయ పరంగా వారు ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రజలతో వచ్చిన బాధ్యత ప్రజలకే అంకితం చేయాలని ఆ బాధ్యతతోనే ముందుకు పోతున్న సందర్భం. ఇలా బీఆర్ఎస్ నాయకులు గుడ్డు మీద ఈకలు లెక్క పెడతా ఉన్నారు, ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. జిల్లాకు చేసిందేమో చెప్పరు. 10 ఏళ్ల కాలంలో ఒక పరిశ్రమ తెచ్చారా? పరిశ్రమ ఒకటి తెచ్చారా? వ్యవసాయ పరంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేసినారా? ఒక ఎకరానికి అదనంగా నీరిచ్చినారా? ఏమి ఇవ్వకుండా రైతులు నడ్డి విడిచి రైతులు ఆత్మహత్య కార్యక్రమాలు పార్టీలు ఇవాళ ముసలి కన్నురు కారుస్తా ఉన్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు 10 ఏళ్ల హయాంలో నిజామాబాద్ చేసింది ఒక గొప్ప కార్యక్రమం చూపండి. ఒక దశలో 9 శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఒక మంత్రి, ఎమ్మెల్సీ ఇవన్నీ ఉండి కూడా జిల్లాకి ఏం చేశారో ప్రశాంత్ రెడ్డి గారు పోయిన శాసనసభ్యులు గతంలో ఉన్న శాసనసభ చెప్పగలరా? ఇది చేయకుండా ఇంకేదో చేశామని చెప్పుకునే మాయమాటలు చెప్తే ప్రజలు విశ్వసించరు. ఈ జిల్లాలో భరాసా పని అయిపోయింది. మాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. మేము ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యాల వరకు ఇచ్చినట్టు సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలోనే అందరూ చర్చించుకునే సందర్భం ఇవాళ. యావత్ దేశం తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను చర్చించుకుంటా ఉన్నారు, ఉచిత బస్సు గురించి చర్చిస్తా ఉన్నారు, సన్న బియ్యం గురించి ఆరాధిస్తా ఉన్నారు. ఏంటి కార్యక్రమం అని రైతు బంధు, రైతు రుణమాఫీ గురించి ఆరాధిస్తా ఉన్నారు, సన్న బియ్యాలకు ఇచ్చిన బోనస్ గురించి ఆరాధిస్తా ఉన్నారు, 500 అదనంగా సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ దేశానికి దిక్సూచిగా మారింది. అన్నిటికీ మించి రాహుల్ గాంధీ గారి యొక్క కల అయిన కుల సర్వే ఈ రాష్ట్రంలో జరిపి ఎవరు ఎంత శాతం ఉన్నారో చెప్పినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీది. 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్యా ఉపాధిలో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మొన్న జరిగిన సిడబ్ల్యూ సమావేశాలు, మొన్న జరిగిన ఏ సమావేశాలు అహ్మదాబాద్లో తెలంగాణ సెంట్రిక్గా జరిగినవి. రాహుల్ గాంధీ ప్రసంగంలో అడుగడుగున తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం, తెలంగాణలో తీసుకున్న కుల సర్వే, తెలంగాణ ఇచ్చిన 42% రిజర్వేషన్ మీదనే చర్చ జరిగింది. అంటే యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తూ ఉంది. తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉంది, తెలంగాణ ఒక దిక్సూచిగా మారిందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, భవిష్యత్తు నిజామాబాద్ జిల్లా అభివృద్ధి మా బాధ్యత. ఇక్కడ శాసనసభ్యులము, శాసనమండలి సభ్యులము, పిసిసి అధ్యక్షుడిగా నేను భవిష్యత్ అంతా కూడా ఈ జిల్లా నిర్మాణానికి, జిల్లా అభివృద్ధికి తోడ్పాటు తక్కువ చేసే ప్రక్రియ ఎవరు కూడా హర్షించరు. వక్స్లో లోపాలుంటే సరిదిద్దితే తప్పులేదు. మీరు తీసుకొచ్చిన చట్టం వల్ల ముస్లిం సోదరులకి జరిగే లాభాల కన్నా ఎక్కువ నష్టాలున్నాయని వారు బాధపడతా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పార్లమెంట్లో లౌకికవాదం నమ్ముకున్న పార్టీలను కూడా దీన్ని వ్యతిరేకించినాయి. ఏ ఒక్క మతం యొక్క హక్కుల్ని ఇంకొక మతం కాలరాసే ప్రయత్నం చేయకూడదు. దానికోసమే ఆ బిల్లును వ్యతిరేకించాం మేము. ఈ అంశం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు అన్ని విషయాలు తెలుసుకుంటా ఉంది. తుది నిర్ణయం ఏమొస్తో చూద్దాం. టెక్నికల్ సమస్యలు ఉండి రాకపోతే రాకపోవచ్చు, కానీ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది. ఇప్పుడు పేర్లు తప్పుబడో, కొంత అమౌంట్ ఎక్కువ కట్టలేకనో, కొంత బ్యాంకుల టెక్నికల్ సమస్యల వల్ల కొంతమంది రాకపోవచ్చు.
100% వచ్చిందని కూడా చెప్పము. అబద్ధ బీఆర్ఎస్ లాగా బుకాయించే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల కొంత టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ప్రతి హరుడైన బీదవాడికి రుణమాఫీ జరగాలనే కోరికతో ఉంది. అది జరిపి తీరుతాం.